హలో వెల్కమ్ బ్యాక్ టు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఫిఫ్త్ యూనిట్ ఏదైతే ఉందో ద ఫుడ్ వి ఈట్ అనే లెసన్లో ఉన్న విషయాల గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ టెట్ మరియు టీఆర్టీకి సంబంధించిన విషయాలు అలాగే ఆన్లైన్ క్లాసెస్ అన్నీ మా ఛానల్లో డైలీ రెగ్యులర్గా అప్డేట్ చేయబడతాయి. కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు మా వీడియోస్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో ఇక డిలే చేయకుండా మనం డైరెక్ట్గా లెసన్లోకి వెళ్ళిపోదాం. ఈ లెసన్లో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో, గ్రామర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, మనకి ఎగ్జామినేషన్ పర్పస్లో ఏవైతే ఉపయోగపడతాయో వాటన్నిటిని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. మనకు ఫస్ట్లో యాస్టీజ్గా ఏమొస్తుందండి, ఒక పిక్చర్ వస్తుంది. ఆ పిక్చర్ యొక్క డిస్క్రిప్షన్ గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అలాగే లెసన్లోకి ఎంటర్ అయిపోతాం. లెసన్ అయిన తర్వాత మనకు గ్లాసరీ అనేది అయితే ఉంటుంది. గ్లాసరీలో మీరు ఒకసారి చూసుకోండి. దీన్ని తెలుగులో లిటరల్ ట్రాన్స్లేషన్ చేసే కంటే దాన్ని ఇంగ్లీష్లో ఉన్నదాన్ని ఇంగ్లీష్లోనే అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మన వొకాబులరీ అనేది ఈజీగా డెవలప్ అవుతుంది. ఒకవేళ మనం తెలుగు ట్రాన్స్లేషన్ చేయడం మొదలు పెడితే అది మనకు లాంగ్వేజ్ స్పీకింగ్లో అలాగే లాంగ్వేజ్ లెర్నింగ్లోనూ ఒక బ్యారియర్గా అవుతుంది. కాబట్టి మనం దాదాపుగా వెళ్ళినంత వరకు ఆ వొకాబులరీని ఇంగ్లీష్లో నేర్చుకోవడానికి మాత్రమే ట్రై చేయండి. దాన్ని ఇంగ్లీష్లోనే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. తెలుగులో ట్రాన్స్లేషన్ చేయకపోవడం మొత్తం. ఒకవేళ మీరు తెలుగులో ఎటువంటి పదాలను ట్రాన్స్లేషన్ చేయాలి అంటే నేమ్స్కి సంబంధించిన విషయాలు మనకి ఎంత చదివినా ఇంగ్లీష్లో చదివినప్పుడు కూడా అర్థం కాని విషయాలు మాత్రమే మనం తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకొని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే మిగిలిన ఏవైతే విషయాలు ఉంటాయో వాటిని ఖచ్చితంగా వాటి యూసేజ్తో పాటు వాటి యొక్క అర్థాన్ని కూడా మనం ఇంగ్లీష్లో నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇందులో మీకు అంతగా ఇబ్బంది పెట్టే పదాలు అయితే ఏమో. వైటల్ అంటే నెసరీ అనేది, సర్వైవల్ అంటే కంటిన్యూ టు లివ్ ఆర్ ఎగ్జిస్ట్ అని, న్యూట్రిషియస్, ఫ్రాగ్రెంట్, మౌత్ వాటరింగ్, జంక్ ఫుడ్, పెస్చర్, అడిటివ్, ప్రిజర్వేటివ్. ఇందులో కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించే పదాలు అయితే ఏం లేవు. ఒకవేళ ఉంటే నేనే చెప్పేవాడిని కాబట్టి. సో చాలా ఈజీగానే ఉన్నాయి. ఈజీ మీనింగ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అడిటివ్ కానీ ప్రిజర్వేటివ్ కానీ. ఒకసారి అడిటివ్ అంటే ఏముంది, ఫుడ్ ఐటమ్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్స్ట్రాగా ఏదైతే పదార్థాలు యాడ్ చేసి వాటిని యొక్క టేస్ట్ని కానీ లేదా వాటిని యొక్క ప్రిజర్వేషన్ కోసం కానీ ఉపయోగపడే వాటిని మనం ఏమంటాము అంటే అడిటివ్స్ అంటాం. ప్రిజర్వేటివ్స్ అంటే ఫుడ్ పాడవకుండా మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసే వాటిని మనం ప్రిజర్వేటివ్స్ అని అంటాం అన్నమాట. మౌత్ వాటరింగ్ అంటే ఏమంటాం, నోట్లో నుంచి నీరు ఊరడం అంటాం కదా, అలాగా మనకు తినడానికి టెంప్ట్ చేస్తాయి కదా, అటువంటి పదార్థాలు మౌత్ వాటరింగ్ అని మనం వాడాలి. ఫ్రాగ్రెంట్ అంటే మంచి స్మెల్ అని, న్యూట్రిషియస్ అంటే పోషణ కలిగిన అని, సర్వైవల్ అంటే తెలిసిందే మీకు, వైటల్ కూడా నెసరీ లేదా ఇంపార్టెంట్ అనే మీనింగ్లో మనం వాడతాం. ఈ విధంగా అర్థాలను నేర్చుకోండి మీరు. ఓకే, ఇది మన క్వశ్చన్ ఆన్సర్స్. ఇది లెసన్కి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ కాబట్టి మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ మనం వొకాబులరీకి దగ్గరికి వెళ్దాం. ఒకసారి మనం చూద్దాం. ఇందులో ఏం లేదండి, వొకాబులరీ అంటే ఇక్కడ జంక్ ఫుడ్ని అలాగే దాని యొక్క జంక్ ఫుడ్ని మనం వేరు చేయాల్సి ఉంటుంది. అదొక పేరు మాత్రం తెలుసుకుంటే సరిపోద్ది. ఎక్స్ట్రాగా మనం ఏమీ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇందులో జంక్ ఫుడ్ సమోసా, కేక్స్, తర్వాత కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, అలాగే నూడిల్స్, అలాగే చిప్స్, పిజ్జా ఇలాంటివి అన్నమాట. వీటిని మనం జంక్ ఫుడ్స్ అని అంటాం. వీటిని మనం ఒక గుర్తిస్తే సరిపోద్ది. వీటి వొకాబులరీ అంటే నేమ్స్ తెలుసుకుంటే సరిపోద్ది అనమాట. దీంతో ఎక్సర్సైజ్ అనేది ఎండ్ అయిపోద్ది. ఇంతకంటే మనం ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే దీన్ని మాత్రం మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కరెక్ట్గా ఖాళీల్లో ఏ వర్డ్ పెడితే కరెక్ట్ అవుతుందో అటువంటి వాటిని మనం చూసి ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. I dash watch advertisements on television. I saw a dash advertisement about food festival in Hyderabad. So last Sunday I visited it with my friends. There were various dash food items in the stalls. The dash of noodles, the dash of biryani tempted me. But remembering Dr. Aruna's words to avoid dash food, I left the food stalls with a heavy heart and turned home. To my surprise, I found many dash dishes on the dining table. I enjoyed eating dash food prepared by my mom and went to bed happily. ఇక్కడ ఒకసారి మనం ఆ ఖాళీలో ఏమేమి ఉండాలి మనం ఒక్కొక్కటిగా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మనం అప్లై చేస్తూ అది కరెక్టా కదా అని వెరిఫై చేసుకుంటూ ఈ ఖాళీలను అయితే పూరించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మనం చూద్దాం. I dash watch advertisements on television.
ఏం పెట్టాలి? డెలీషియస్ జంక్ ఫ్లేవర్ ఫ్రాగ్రెన్స్ ఇంట్రెస్టింగ్ మౌత్ వాటరింగ్ హెల్దీ. ఇక్కడ నాకేమనిపిస్తుంది, ఐ ఆఫెన్ వాచ్ అడ్వర్టైజ్మెంట్స్ ఆన్ టెలివిజన్ అనేది ఒక వర్డ్ అయితే మనకు సూటబుల్గా అనిపిస్తుంది. నెక్స్ట్, ఐ సా అన్ ఇంట్రెస్టింగ్ అడ్వర్టైజ్మెంట్ అబౌట్ ఫుడ్ ఫెస్టివల్ ఇన్ హైదరాబాద్. ఫస్ట్ ఏం ఆఫెన్ అయిపోయింది, తర్వాత ఇంట్రెస్టింగ్ అడ్వర్టైజ్మెంట్ నాకు కనబడింది అని చెప్పేసి అంటున్నాడు అనమాట. నెక్స్ట్, లాస్ట్ సండే ఐ విజిటెడ్ ఇట్ విత్ మై ఫ్రెండ్స్. దర్ వర్ వేరియస్ డాష్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ ద స్టాల్స్. ఏం పెడదాం చూద్దాం ఒకసారి. ట్రయల్ అండ్ ఎర్రర్ అండ్ మెథడ్ అనుకున్నాం కదా. దెర్ వర్ వేరియస్ డెలీషియస్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ ద స్టాల్స్. దెర్ వర్ వేరియస్ జంక్ ఫుడ్ ఐటమ్స్, ఫ్లేవర్, ఫ్రాగ్రెన్స్, మౌత్ వాటరింగ్, ఫార్చునేట్లీ హెల్తీ, ఇలాంటివి ఉన్నాయి కదా. ఒకసారి మనం చూద్దాం. మనకు ఇక్కడ 2 రకాలుగా ఏమేమి పెట్టడానికి ఒకసారి మనం చూద్దాం. దేర్ వర్ వేరియస్ డెలీషియస్ అని పెట్టచ్చు, డెలీషియస్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ ద స్టాల్స్ పెట్టచ్చు. దెర్ వర్ వేరియస్ జంక్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ ద స్టాల్స్. అలాగే దెర్ వర్ వేరియస్ మౌత్ వాటరింగ్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ ద స్టాల్స్, అట్లా కూడా పెట్టచ్చు. చూద్దాం. నెక్స్ట్ ఏదైతే పెట్టాల్సి ఉంటుందో మనం ఒకసారి వెరిఫై చేసుకొని నెక్స్ట్ ఆ ఖాళీని మనం సరైన పదంతో పూరిద్దాం. ద డాష్ ఆఫ్ నూడిల్స్ అండ్ డాష్ ఆఫ్ బిర్యానీ టెంప్టెడ్ మీ. ద fragrance of noodles and flavor of biryani tempted me. ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఫ్లేవర్ అనేది మనకు వచ్చేసింది. బట్ రిమెంబరింగ్ డాక్టర్ అన్నాస్ వర్డ్స్ టు అవాయిడ్ జంక్ ఫుడ్, ఇక్కడ జంక్ అనేది వచ్చేసింది. సో జంక్ అనేది వచ్చేసింది కాబట్టి మనకు జంక్ అనేది మనం ఇందులో నుంచి తీసేస్తాం. ఐ లెఫ్ట్ ద ఫుడ్ స్టాల్స్ విత్ హెవీ హార్ట్ అండ్ ఐ రిటర్న్డ్ హోమ్. టు మై సర్ప్రైజ్ ఐ ఫౌండ్ మెనీ డాష్ డిషెస్ ఆన్ ద డైనింగ్ టేబుల్. ఇక్కడ ఏం పెట్టచ్చు అండి, హెల్దీ అని పెట్టచ్చు. హెల్దీ డిషెస్ ఆన్ ద డైనింగ్ టేబుల్. ఐ ఎంజాయ్డ్ ఈటింగ్ డాష్ ఫుడ్ ప్రిపేర్డ్ బై మై మామ్ అండ్ వెంట్ టు ద బెడ్ హ్యాపీలీ. ఏం పెట్టవచ్చు ఇక్కడ, ఐ ఎంజాయ్డ్ ఈటింగ్ డెలీషియస్ ఫుడ్, ఇక్కడ డెలీషియస్ అని పెట్టేసేయచ్చు. సో ఇక్కడ మిగిలిన ఒకే ఒక ఖాళీలో మనం ఏం పెట్టచ్చు అంటే, మిగిలింది ఒకే ఒకటండి, మౌత్ వాటరింగ్ అనేది అయితే మిగిలింది. ఆ మౌత్ వాటరింగ్ అనే దాన్ని ఇక్కడ మనం పెట్టేస్తే ఆ యొక్క ఖాళీలు అనేవి కంప్లీట్గా అయిపోతాయన్నమాట. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ అబౌట్ మిస్సెస్ టూ ఫ్యాట్ అండ్ రిప్లేస్ అండర్లైన్ వర్డ్స్ సూటబుల్ వర్డ్స్ ఫ్రమ్ ద బాక్స్. ఓకే చూద్దాం. ఏం పెట్టచ్చు, మిస్సెస్ టూ ఫ్యాట్ వాజ్ సో హ్యాపీ dash when she got a call from her friend to attend a party. She went there and had a delicious dash dinner. After having dinner, she returned home. On her way home, she had a severe stomachache dash and was afraid of it. Then she visited the doctor. He examined and was advised her to avoid ice cream, chocolate and cakes. After listening to the doctor's words, she became quiet. ఓకే లెట్స్ సీ. అంటే ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ అయితే ఉన్నాయో వాటికి రిప్లేస్మెంట్గా మనం ఇంకొక వర్డ్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. హ్యాపీకి మనం రిప్లేస్మెంట్గా ఏం వాడచ్చు, సో ఎక్సైటెడ్ అని వాడచ్చు. సో ఎక్సైటెడ్ వెన్ షీ గోట్ ఏ కాల్ ఫ్రమ్ అవర్ ఫ్రెండ్ టు అటెండ్ ఏ పార్టీ. షీ వెంట్ దేర్ అండ్ హ్యాడ్ ఏ డెలీషియస్ ఫుడ్. టేస్టీ అని వాడచ్చు, టేస్టీ డిన్నర్ అని వాడచ్చు. ఆఫ్టర్ ఏమైపోయిందో ఒకసారి మనం అండర్లైన్ చేసుకుంటూ వెళ్దాం. టేస్టీ అయిపోయింది, ఎక్సైటెడ్ అయిపోయింది. నెక్స్ట్, ఆఫ్టర్ హ్యావింగ్ ఇట్ షీ రిటర్న్డ్ హోమ్. ఆన్ హర్ వే హోమ్ షీ హ్యాడ్ ఎ సివియర్ స్టమక్ ఏక్. స్టమక్ ఏక్ని మనం పెయిన్ అని కూడా అనొచ్చు, రైట్. అండ్ వాజ్ అఫ్రైడ్ అంటే స్కేర్డ్ అనే మీనింగ్లో మనం వాడచ్చు, అఫ్రైడ్ ఆఫ్ ఇట్. దెన్ షీ విజిటెడ్ ద డాక్టర్. ఈ ఎగ్జామిన్ అండ్ అడ్వైజర్ హర్ టు అవాయిడ్ ఐస్ క్రీమ్, చాక్లెట్స్. ఆఫ్టర్ లిజనింగ్ ద డాక్టర్స్ వర్డ్స్ షీ బికేమ్ క్వైట్ అంటే కామ్ వాడితే రెండు ఒకే మీనింగ్లో వస్తాయి. ఈ విధంగా ఈ ఎక్సర్సైజ్ని మనం కంప్లీట్ చేసేయవచ్చు. దీన్ని మీరు వీలైతే రాసుకోండి. మీకు ఒకవేళ రాసుకోవడానికి వీలు కాకపోయినప్పటికి కూడా వీలైతే రాసుకోవడానికి నేను ఎంకరేజ్ చేస్తాను.
మీరు రాసుకున్నప్పుడు కూడా దీనికి సంబంధించిన ఏదైతే ఎక్సర్సైజ్ ఉన్నా అవన్నీ కూడా ఒక దాంట్లో మీకు ఫిలప్ చేసి ఒక పీడిఎఫ్ అయితే నామినల్ ఛార్జ్కి మేము ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అప్పుడు మీరు దాన్ని ఎంతో కొంత నామినల్గా పే చేసి ఆ పీడిఎఫ్ని మీరు పొందవచ్చు. దాన్ని ఒక చదువుకుంటే అంటే ఒకసారి టెక్స్ట్ బుక్ చదివి ఆ పీడిఎఫ్ చదువుకుంటే మీకు ఇంకా కంప్లీట్గా మళ్ళీ టెక్స్ట్ బుక్ని మళ్ళీ ఎక్సర్సైజ్ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో చూద్దాం అది ఎప్పుడు వస్తామనేది ఇప్పుడే చెప్పలేము. అది వచ్చినప్పుడు మీకైతే మా గ్రూప్లలో, వాట్సాప్ గ్రూప్లలో, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు ఇన్ఫామ్ అయితే చేయడం జరుగుతుంది. అక్కడ మీరు జాయిన్ అయినట్లయితే ఆ పీడిఎఫ్ రిలీజ్ అయినప్పుడు మీరు ఎంతో కొంత మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు అవసరం అనుకుంటే ఆ పీడిఎఫ్ని చూసుకొని మిగిలిన ఎక్సర్సైజెస్ అన్ని చూసుకోవచ్చు అన్నమాట. ఓన్లీ 5th క్లాస్ అనే కాదు, మీకు దాదాపుగా వీలైనంత వరకు అప్ టు 10th క్లాస్ వరకు ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము. సో ఏం లేదండి, ఇది వొకాబులరీకి సంబంధించిన విషయం అన్నమాట. చూద్దాం, దానికి ఏం లేదు, ఇక్కడ ఉన్నదానికి మన ఆపోజిట్గా ఏదైతే వర్డ్స్ ఉంటాయో అవి రాయాల్సి ఉంటుంది. నాట్ స్మాల్ అంటే బిగ్ అని, నాట్ హాట్ అంటే కూల్ అని, నాట్ లైక్ అంటే అన్లైక్ అని, అన్లైక్ అని, నాట్ వెస్ట్ అంటే ఈస్ట్, నాట్ వైజ్ అంటే ఫూల్ అని, బ్యాడ్, గుడ్, సాఫ్ట్, రఫ్, లాఫ్, క్రై, డాగ్స్, హోమ్, ఈ విధంగా కొన్ని అయితే నాట్ అని పెట్టేసి, నాట్ అండ్ రైప్ అంటే రైప్ అని, నాట్ టీచర్ అంటే స్టూడెంట్ అని, ఈ విధంగా మనం కొన్ని రాయాల్సి ఉంటుంది. ఇది చాలా సింపుల్ అండి. నాట్ లోవర్ అంటే హై అని, ఇలాగ మీరు కొన్ని ఆపోజిట్ వర్డ్స్ నేర్చుకోవచ్చు. అలాగే దానికి సంబంధించిన కొన్ని డైరెక్ట్ ఎగ్జాంపుల్గా మెజిషియన్స్ డూ దిస్ అంటే ఏం చేయొచ్చు, మ్యాజిక్ చేస్తారు. అలాంటి వాటిని మనం డైరెక్ట్గా దీన్ని ఫిల్ చేసేయచ్చు. రన్స్ అండ్ రైల్స్, ఏం నడుస్తుంది, రైల్ నడుస్తుంది. తర్వాత రైల్ అంటున్నాను, ట్రైన్ నడుస్తుంది. ఆ విధంగా మనం మూవింగ్ ఎయిర్ అంటే విండ్ అని, నాట్ ఓల్డ్ అంటే న్యూ అని, ఈ విధంగా మనం స్మాలర్ దాన్ టౌన్ అంటే విలేజ్ అని, ఈ విధంగా అన్రైప్ అంటే రైప్ అని, ఈ విధంగా మనం ఆన్సర్స్ అయితే రాసేయచ్చు. మిగిలిన మీరు ఒకసారి చూసి దాన్ని ఆన్సర్ చేస్తే ప్రయత్నించండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఒక్కసారి మీరు దాన్ని కొంచెం సెర్చ్ చేస్తే, ఎందుకంటే ఇది నేను సింపుల్గా ఉంటుంది, నేను చెప్పేదానికన్నా మీరు కొంచెం ట్రై చేసి రాశారనుకోండి, మీకు అది తొందరగా మీ మైండ్లో నోటీస్ అయిపోతుంది, మెమొరీలో ఎక్కువ రోజులు ఉంటుంది. కాబట్టి ఇది చాలా సింపుల్ కాబట్టి మీరు చేసేయండి, మీకు మెమొరీకి హెల్ప్ అవుతుంది అన్నమాట. రైట్, ఇక్కడ చూడండి. డాక్టర్ అర్నా కేమ్ అండ్ బిగాన్ హర్ టాక్. హౌ మచ్ time do you spend watching TV? In the above sentence, DR represents Doctor, TV represents television. As you can see, Doctor and TV are short forms of Doctor and television. Read the following short forms given in column A. ఏముంది, టీసీ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, హెచ్ఎం అంటే హెడ్ మాస్టర్ అని, ఎల్బిడబ్ల్యూ అంటే లెగ్ బిఫోర్ వికెట్ అని, మిస్టర్ అంటే ఇది సీరియల్ నెంబర్, ఇది మిస్టర్. ఓకే, ఈ విధంగా మనం దాన్ని మార్చేయచ్చు. షార్ట్ ఫామ్స్లో ఇచ్చాడు, దాన్ని ఫుల్ ఫామ్స్లో ఏ విధంగా రాసేయచ్చు అన్నమాట. బ్యాలెన్స్డ్ ఫుడ్ ఈస్ గుడ్ బికాజ్ ఇట్ గివ్స్ యువర్ బాడీ ఆల్ దట్ ఇట్ నీడ్స్. దర్ ఆర్ 2 sentences in it. Balanced food is good, it gives your body all that it needs. Look, these 2 sentences are combined with the word connector బికాజ్ అనే ఒక కంజంక్షన్ని మనం ఏ విధంగా వాడాలో ఈ గ్రామర్ పాయింట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం చూద్దాం ఏమి ఇచ్చాడో. బికాజ్ అనేది ఏ సందర్భంలో వాడతాము అంటే, ఒక సెంటెన్స్ని ఎందుకంటే అని చెప్పాల్సి, అదే ఎందుకు అలా జరిగింది, ఎందుకు అది ఇష్టం, ఎందుకు అది అట్లా అని మాట్లాడేటప్పుడు అటువంటి సందర్భంలో మనం బికాజ్ని వాడాల్సి ఉంటుందన్నమాట. ఒకసారి చూద్దాం. బ్యాలెన్స్డ్ ఫుడ్ ఇస్ గుడ్. బ్యాలెన్స్డ్ ఫుడ్ మనకు మంచిది ఎందుకంటే, వై, బికాస్ ఇట్ గివ్స్ యువర్ బాడీ ఆల్ దట్ ఇట్ నీడ్స్. ఇక్కడ రీజన్ మనం రాయాల్సి ఉంటుంది. అది మంచిదని చెప్పాం, దాన్ని సపోర్ట్ చేస్తూ ఒక రీజన్ని మనం రాయాల్సి ఉంటుంది. అంటే ఒక సెంటెన్స్కి సపోర్ట్ చేస్తూ ఇంకో రీజన్ని మనం రాసాం. అటువంటి సందర్భంలో బికాజ్, ఎందుకంటే అని ఒక కనెక్టర్ని వాడుతూ, కంజంక్షన్ని మనం వాడుతూ దాని యొక్క
సెంటెన్స్ని కలపాల్సి ఉంటుందన్నమాట, రెండు సెంటెన్సెస్ని. ఈ విధంగా మనం కలపాల్సి వచ్చినప్పుడు బికాజ్ అనే ఒక కనెక్టర్ని వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది అనుకున్నా. బికాజ్ అనే కనెక్టర్ని ఎప్పుడు వాడాలి అంటే ఒక రెండు స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ని ఇంకో స్టేట్మెంట్తో సపోర్ట్ చేస్తూ ఎందుకు దాని రీజన్ ఏంటి అనేది మనం చెప్పాల్సి వచ్చినప్పుడు మనం బికాజ్ అనే ఒక కనెక్టర్ని వాడాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, హీట్ హోమ్మేడ్ ఫుడ్ బికాజ్ అక్కడ ఏదో ఒక రీజన్ మీరు రాసేయచ్చు. వీ కెనాట్ గో అవుట్ టు ప్లే బికాజ్ అక్కడ రెయిన్ పడుతుందనో రెయిన్ వస్తుందనో ఎండ ఎక్కువగా ఉందనో ఏదో ఒకటి మీరు రీజన్ అక్కడ రాసేయచ్చు. రోహిత్ కెనాట్ కమ్ టు స్కూల్ టుడే బికాజ్ అతనికి జ్వరం వచ్చిందనో, లేకపోతే బస్ రాలేదనో, లేకపోతే ఇంకేదనో ఏదో ఒకటి మీరు అక్కడ రాసేయచ్చు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో దానికి రీజన్ని మనం జస్టిఫై చేస్తూ రీజన్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దానికి అఖిల్ డాష్ బికాజ్ ఈజ్ లేట్ ఫర్ స్కూల్. అఖిల్ ఇక్కడ ఈజ్ లేట్ ఫర్ స్కూల్, అక్కడ మనం రీజన్ రాసాం. అక్కడ దేనికి రీజన్ రాసాము ఎస్టిమేషన్ చేస్తూ గెస్ చేస్తూ మనం ఇక్కడ సెంటెన్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఐఎమ్ హ్యాపీ బికాజ్ ఎందుకో రీజన్ రాయాల్సి ఉంటుంది. ఏమైనా రాయొచ్చు. ఇక్కడ సింపుల్గా మనం ఇక్కడ ఏం పూరించాలి అనే దానికంటే అది ఎటువంటి సందర్భంలో వాడారు అనే దాని మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫర్ సపోజ్ ఈట్ హోమ్ మేడ్ ఫుడ్ బికాజ్ అంటే హోమ్ మేడ్ ఫుడ్ని తినాలి ఎందుకంటే రీజన్ ఏంటో రాయాలి. అంటే ఒక సెంటెన్స్లో ఏం రాస్తాం, ఒక సెంటెన్స్ సింపుల్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి రీజన్ ఎందుకు దాన్ని జస్టిఫై చేస్తూ ఒక రీజన్, దాన్ని జస్టిఫై చేస్తూ ఒక రీజన్, ఇక్కడ కూడా జస్టిఫై చేస్తూ ఒక రీజన్ని మనం అక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. ఇంకొక కనెక్టర్ని మనం చూద్దాం. దో we all know that soft drinks are bad for health, we feel like having them. In the above sentence, though is used as a connector to combine these two sentences. We all know that soft drinks are bad for health, we feel like having them. దో అంటే మనం ఎటువంటి సందర్భంలో వాడతామంటే అయినప్పటికీ అనే ఒక సందర్భంలో, ఇలాంటి అర్థాన్ని చెప్పే సందర్భంలో మనం వాడాల్సి ఉంటుంది. ఒక్కసారి మనం చూద్దాం. సాఫ్ట్ డ్రింక్స్ మన హెల్త్కి మంచిది కాదు, అయినప్పటికీ మనం ఏం చేస్తామంటే వాటిని తాగడానికి ఇష్టపడతాం, వాటిని తీసుకోవడానికి ఇష్టపడతాం. అయినప్పటికీ అలా తెలిసినప్పటికీ కూడా అనే సందర్భంలో మనం తోని వాడాల్సి ఉంటుంది. ఒకసారి మనం చూడండి. దో అనే ఒక కనెక్టర్ని మనం ఎటువంటి సందర్భంలో వాడాలి అంటే అయినప్పటికీ, అంటే ఒక స్టేట్మెంట్ని ఇస్తూ ఇది జరిగినప్పటికి కూడా దాన్ని మనం అలాగే చేస్తాం, ఈ రీజన్ ఉన్నప్పటికి కూడా మనం ఆ పనిని అలాగే చేస్తామనే ఒక సందర్భంలో మనం దోని వాడాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ కూడా అనే ఒక సందర్భం ఆ మీనింగ్ని ఇది ఇస్తుందన్నమాట. ఓకే, ప్రియా ఆన్సర్ ద క్వశ్చన్స్ వెల్, షీ డిడ్ నాట్ గెట్. మీరు గ్రామర్ పాయింట్స్కి సంబంధించిన విషయాన్ని మనం అర్థం చేసుకోవడమే కాకుండా వాటిని అర్థం చేసుకున్నంత వరకు చేసుకుని మనం వాటిని మీద ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనకు దాని మీద పూర్తి అవగాహన అనేది వస్తుంది. ఎటువంటి ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చినప్పటికి కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఇక్కడన్నా మీకు ఇప్పుడు చూసాం కదా, బికాజ్ అనే ఒక వర్డ్ కనబడింది, దో అనే ఒక వర్డ్ కనబడింది. అటువంటి వర్డ్స్ మీకు నెక్స్ట్ టెక్స్ట్లో ఎక్కడైనా చదివేటప్పుడు మీకు కనబడితే దాన్ని ఒకసారి ఎలాంటి సందర్భంలో వాడారా ఒకసారి మీరు గమనిస్తూ దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడంతో పాటు ఆ గ్రామర్ కూడా మీకు అర్థమవుతుంది. ఇటువంటి సెంటెన్సెస్ని ఎలా కలపాలో కూడా మీకు ఈజీగా దాని యొక్క గ్రిప్ అనేది వస్తుందన్నమాట. దాని మీద చూద్దాం. ప్రియా ఆన్సర్ ద క్వశ్చన్స్ వెల్, షీ డిడ్ నాట్ గెట్ గుడ్ మార్క్స్. దో ప్రియా ఆన్సర్ ద క్వశ్చన్స్ వెల్, షీ డిడ్ నాట్ గెట్ గుడ్ మార్క్స్. ఇక్కడ ఏం లేదండి, మనం ఎఫర్ట్ పెడతాం కానీ అయినప్పటికి కూడా అది సక్సెస్ అవ్వదు. మనకు తెలిసినప్పటికి కూడా అదే వేస్తాం, ఇలా చేయదని తెలిసినప్పటికి కూడా అదే వేస్తాం. ఇలాంటి సందర్భంలో వాడతాం దో అనే దాన్ని. మీకు ఇంకా చాలా సందర్భాల్లో ఎలా అని చెప్పేసి మీరు దాన్ని మీరుగా ఎస్టిమేషన్ అంటే ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అది వచ్చినప్పుడు మీరు గమనిస్తూ ఉండాలి. సో దాన్ని అర్థం చేసుకున్న ప్రయత్నం అయితే చేయండి.
ఎందుకంటే ప్రతి సందర్భాన్ని మనం స్పూన్ ఫీడింగ్ చేసి మీకు చెప్పలేం. ఆ సందర్భం వచ్చినప్పుడు మీరే దాన్ని మీ లోపల మీరు ఇన్కల్కులేట్ చేసుకుంటూ మీరు యొక్క దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే మీరు సొంతంగా చేయాల్సి ఉంటుంది. ఎవరు చెప్పినా ఒక డెఫినెట్ నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ మాత్రమే మీకు చెప్తారు, కానీ మిగిలిన వాటిని మొత్తం మీరు నేర్చుకోవాలంటే మీ ఎఫర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ప్రియా ఆన్సర్ ద క్వశ్చన్స్ వెల్, షుడ్ నాట్ గెట్ గుడ్ మార్క్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దో అనేది ఎటువంటి సందర్భంలో వాడతారో మనకైతే అర్థమైంది. అయితే ఇప్పుడు సెంటెన్సెస్కి ఎక్కడ పెట్టాలి, బికాజ్ అనేది ఎక్కడ పెట్టాం, ఫస్ట్ దాన్ని ఒకటి పెట్టేసి దానికి జస్టిఫై చేస్తూ ఇంకో సెంటెన్స్ ఏదైతే రాస్తామో దానికి అన్నిటికీ మధ్యన మనం ఉంచాం బికాజ్ని. మరి దో ఎక్కడ వాడాలి అంటే దోని సెంటెన్స్ స్టార్టింగ్లో వాడాలి. అయితే సెంటెన్స్ స్టార్టింగ్లో అంటే ఏ సెంటెన్స్ స్టార్టింగ్, ఫస్ట్ సెంటెన్స్ రాయాలా సెకండ్ సెంటెన్స్ రాయాలా అది మాత్రం గుర్తుంచుకోండి. ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్ అంటే ఫస్ట్ పెట్టిన ఎఫర్ట్ని మనం ఫస్ట్ దో పక్కకు రాయాలి. దాని తర్వాత అయినప్పటికీ కూడా ఏదైతే జరగలేదో లేదా జరిగిందో ఆ నెక్స్ట్ కాన్సిక్వెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం సెకండ్ సెంటెన్స్లో రాయాలి. దో ప్రియా ఆన్సర్ ద క్వశ్చన్స్ వెల్, షీ డిడ్ నాట్ గెట్ గుడ్ మార్క్స్. ఆ ప్రియా క్వశ్చన్స్ని సరిగా ఆన్సర్ చేసినప్పటికి కూడా షీ డిడ్ నాట్ గెట్ గుడ్ మార్క్స్, మంచి మార్కులు పొందలేకపోయింది అనే సందర్భం అన్నమాట. నెక్స్ట్ ఒకసారి ఇక్కడ చూద్దాం. అవర్ టీమ్ ప్లేడ్ వెల్, వి లాస్ ద మ్యాచ్. ఇప్పుడు ఫస్ట్ ఏం రాయాలి, ఎఫర్ట్ని రాయాలి. ఫస్ట్ అంటే దో అని పెట్టేసి ఏ సెంటెన్స్ రాస్తామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దో అవర్ టీమ్ ప్లేడ్ వెల్ కామా వి లాస్ ద మ్యాచ్. మన టీం మంచిగా ప్లే చేసినప్పటికీ వి లాస్ ద మ్యాచ్. రాజా ఈజ్ రిచ్, రాజా ఈజ్ ఏ మైజర్. దో రాజా ఈజ్ రిచ్, రాజా ఈజ్ ఏ మైజర్. అతను రిచ్ అయినప్పటికీ కూడా అతను ఒక పిసినారి. రమ్య ఈజ్ హర్ట్, షీ డిడ్ నాట్ క్రై. దో ఎఫర్ట్, దో రమ్య ఈజ్ హర్ట్, దాని కాన్సిక్వెన్స్ ఇక్కడ రాయాలి. దో రమ్య ఈజ్ హర్ట్ కామా షీ డిడ్ నాట్ క్రై. అయినప్పటికీ కూడా ఆమె హర్ట్ అయినప్పటికీ కూడా ఆమె ఏడవలేదు. దాని యొక్క నెక్స్ట్ కాన్సిక్వెన్స్ని అక్కడ రాస్తాం. ఇది ప్రాజెక్ట్ వర్క్ అండి, ఇది మనకు అవసరం లేదు. యూజ్ క్యాపిటల్ లెటర్స్, ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్ అండ్ ఇన్వర్టెడ్ కామర్స్ వేర్ ఎవర్ నెసరీ అండ్ రీరైట్ ద సెంటెన్సెస్ యూజింగ్ ద కరెక్ట్ ఫాలోయింగ్ పంక్చుయేషన్ యూజ్ చేస్తూ మనం ఇక్కడ ఆన్సర్స్ అయితే రాయాల్సి ఉంటుంది. ఒకసారి మనం చూద్దాం. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, క్యాపిటల్ లెటర్స్, ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్ అండ్ ఇన్వర్టెడ్ కామర్స్ను మనం యూజ్ చేస్తూ మనం కరెక్ట్ ఆన్సర్ అయితే రాయాలి. భూమి వెంట ద గార్డెన్, షీ సా మెనీ ఫ్లవర్స్, there were red, yellow, blue and purple flowers. She thought, can I pluck these flowers? ఓకే, చూద్దాం దాన్ని ఏ విధంగా కరెక్షన్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటెన్స్ స్టార్టింగ్లో మనకి క్యాపిటల్ లెటర్ ఉండాలి. సో ఫస్ట్ సెంటెన్స్ స్టార్టింగ్లో మనం క్యాపిటల్ బీని రాసాం. వెంట టు ద గార్డెన్, అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. ఫుల్ స్టాప్ తర్వాత నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది ఏదైతే సెంటెన్స్ ఉంటుందో దానికి స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. సో ఎస్ అనేది క్యాపిటల్ ఉండాలి. ఓకే, షీ సా మెనీ ఫ్లవర్స్ దేర్ తర్వాత ఒక ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. మళ్ళీ ఫుల్ స్టాప్ తర్వాత మళ్ళీ సెంటెన్స్ స్టార్టింగ్ కాబట్టి మళ్ళీ క్యాపిటల్ లెటర్ ఉండాలి కాబట్టి ఇక్కడ టీ రాస్తాం. దెర్ వర్ రెడ్ కామా yellow కామా బ్లూ అండ్ పర్పుల్ ఫ్లవర్స్. ఎందుకంటే వరుసగా కలర్స్ని మనం చెప్పుకున్నాం కాబట్టి రెడ్ కామా, ఎల్లో కామా, బ్లూ కామా అండ్ బ్లూ అండ్ పర్పుల్ ఫ్లవర్స్ చివరగా మనం ఫుల్ స్టాప్ అయితే రావడం జరుగుతుంది. షితాట్ దగ్గర మనకు కామా పెట్టేసి ఇప్పుడు ఇన్వర్టెడ్ కామర్స్ని స్టార్ట్ చేయాలి. కెన్ ఐ ప్లక్ దోస్ ఫ్లవర్స్, ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ని ఎండ్ చేస్తూ చివరగా ఇది ఒక క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్ని మనం ఉంచాల్సి ఉంటుంది. రైట్, ఈ విధంగా మనం కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ని మనం రాసేయచ్చు. ఎంరిచ్ యువర్ ఇంగ్లీష్. చూద్దాం, బర్త్డేని విష్ చేసేటప్పుడు ఏ విధంగా విష్ చేయొచ్చు మనం. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. పీపుల్ ఆర్ సిక్ ఉన్నప్పుడు ఎలాగ మనం వారికి మెసేజ్ అందించాల్సి ఉంటుంది. గెట్ వెల్ సూన్, విషింగ్ యూ ఏ స్పీడీ రికవరీ.
వెన్ పీపుల్ విన్ కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్, ఎక్సలెంట్ జాబ్, వే టు గో. ఈ విధంగా మనం వారిని కంగ్రాచులేషన్స్ చేయవచ్చు. వెన్ పీపుల్ లూజ్, పార్టిసిపేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అచీవ్మెంట్, ఫెయిల్యూర్ డజంట్ మ్యాటర్, బెటర్ లక్ నెక్స్ట్ టైం. When someone helps you, thank you, it was very kind of you. When you hurt someone, I am sorry, kindly forgive me. ఈ విధంగా వర్డ్స్ని మనం యూజ్ చేయొచ్చు. వెన్ యూ ఆస్క్ ఫర్ హెల్ప్, ప్లీజ్ అని అడగవచ్చు. ఈ విధంగా మనం అడగవచ్చు అన్నమాట. జంక్ ఫుడ్, దీని తర్వాత బీ రీడింగ్ వస్తుంది. జంక్ ఫుడ్ గో అవే అని ఒక పోయం అయితే ఉంది. ఇది మనకు ఎవరు రాశారు, ఇది చూసుకోవాల్సింది. ఎవరు రాయాలి అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ పేరుని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాత్రం దీని మీద ఫోకస్ ఖచ్చితంగా చేయాలి. want to, the, you. వన్ అనేది వాంట్ టు అనే ఒక అర్థంలో మనం వాడతాం. ది అనేది మన ఓల్డ్ టెక్స్ట్లో మనకు ఎలాగైతే మహాభారతం, రామాయణం వంటి ఓల్డ్ టెక్స్ట్ ఉన్నాయో అలాగే ప్రీవియస్గా ఓల్డ్ టెక్స్ట్ ఇంగ్లీష్లో ఏవైతే ఉంటాయో వాటిలో యూకు బదులుగా ది అని వాడతాం. మనం గ్రాంధికం అంటాం కదా, వాళ్ళకు కూడా ఆ విధంగా ది అనేది ఒక బోల్డ్ ఫ్యాషన్డ్ వే అన్నమాట. యు అనే ఒక పదాన్ని రాయడానికి ది అని వాడతారు. సో ఇది కూడా మనకు అవసరం లేదు, ప్రాజెక్ట్ వర్క్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ 6th లెసన్ మనం చేసుకుందాం. సో ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. 6th లెసన్ కూడా మనం ఇంతే ఎక్స్పోజర్ తోటి మనం 6th లెసన్ కూడా కంప్లీట్ చేసుకుందాం. అలాగే మిగిలిన లెసన్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేసుకొని ఓవరాల్గా మనం 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ను కూడా సింగిల్ వీడియోలో ఓవరాల్గా మనం ఏ విధంగా చదవచ్చు అనే విషయాన్ని కూడా, ఏ విధంగా నోట్స్ రాసుకోవాలి, ఏ విధంగా చదవాలి, కంప్లీట్గా 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ని మనం మళ్ళీ చదవాల్సిన అవసరం లేకుండా ఈ సింగిల్ వీడియో చూడడం వల్ల మీకు కంప్లీట్ అవగాహన వస్తుంది. ఓవరాల్ వీడియో చూడడం వల్ల మీకు ఏమనిపిస్తుంది అంటే క్విక్ రివిజన్ అనమాట. చాలా తొందరగా రివిజన్ అయిపోతూ మీరు నోట్స్ ఎలా రాసుకోవాలి, దాన్ని ఎలాగా మీరు నేర్చుకోవాలి అనేది మీకు కంప్లీట్గా అవగాహన వస్తుంది. ఇది డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఓవరాల్ వీడియోలో కూడా మనం దాన్ని ఫాస్ట్గా వీలైనంత సింపుల్గా మనం ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ కంప్లీట్ లెసన్స్ అయిపోయిన తర్వాత మనకు కంప్లీట్ లెసన్ వీడియోని కంప్లీట్ టెక్స్ట్ బుక్ వీడియోని అయితే ఒకసారి మనం చేసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని మీ ఫ్రెండ్స్ గ్రూప్లలో డిఎడ్ మరియు బిఎడ్ గ్రూప్స్లలో షేర్ చేయండి. దీనివల్ల మాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎక్కువ మందికి రీచ్ అయితే మేము కూడా ఎక్కువ కంటెంట్ని ఇంకా రిచ్గా ఉండేటట్లు డెవలప్ చేస్తాము. సో మీరు ఇంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, మీ గ్రూప్లలో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.